ఓ విజయవాడలోనే ఉన్నాడా? ఓకే. అనుకుంటున్నాడు వాడు, నన్ను వదిలేసినట్టున్నారులే, నా జోలి ఎవరు రావట్లేదురే. జగన్మోహన్ రెడ్డి గారి పతనంలో వీడు ప్రధాన కారణం వాడు. ఓకే. ప్రధానం 1, 2, 3, 4, 5 ఉంటాయి. ఈ 5ట్లో ఒకడు వాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాష్టికం స్టార్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ గారు ట్వీట్ చేశారు. ఈ కొమ్మినేని శ్రీనివాస్ ఏం చెప్తే అది వేస్తుంటాడు అతను. అలా ఇంకొక అతను ఉన్నాడు, ఇంకో పంతులు గారు ఉన్నారు, వారు వేస్తుంటారు. వారికి ఇచ్చేది వారే, వారు రాసిస్తుంటారు. ఇది అనండి మీరు ఇవాళ, ఇది ట్విట్టర్లో పెట్టండి. ఆయన ఎందుకు పెడతాడు ట్విట్టర్లో? ఆయనకి ఫోనే లేదు, ఎలా పెడతాడు ట్విట్టర్? ఈ కొమ్మినేని శ్రీని గారు చెప్పటమో ఎవరో చెప్తుంటారు. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి ఆయన ఎలాంటి వదిలేద్దాం, పెద్దవాడు కదా, గౌరవించి వదిలేద్దాం అంతే. ఓకే. ఆయన విఘ్నతకే వదిలేద్దాం. అదే పార్టీ ఆఫీసులు కూల్ చేస్తున్నారంట కదా, ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు కదా పార్టీ ఆఫీసులు, ఎందుకు అంత సక్రమంగా ప్రభుత్వం కట్టినటువంటి ప్రజావేదికను కూల్చిన మీకు అసలు వేదికలు కూల్స్తున్నారు అనే అర్హతే లేదు మీకు. రోజు 10 రూపాయలు ఇచ్చి ఒక కుటుంబం భోజనం చేస్తున్న అన్న క్యాంటీన్లో మూసేసిన మీకు పార్టీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు. మీరు వాళ్ళ కడుపునే కొట్టారు మీరు ఆ రోజు నుంచి 5 సంవత్సరాల పాటు. మీకు ఎక్కడ అర్హత ఉంది? పేదవాడు, పెత్తందారు, అక్కడ రాసిస్తూ ఉంటాడు ఒకడు పనికిమన్నాడు. పాపం ఇతనికి ఏం తెలియదండి. నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం గురించి ఏం తెలియదు. అతను ఒక వ్యాపారస్తుడు అంతే. డబ్బులు ఎలా సంపాదించాలి, ఈజీగా ఎలా సంపాదించాలా అని నేర్చుకున్నాడు అంతే తప్పితే ఓకే ఆయనకు అసలు ఏ మాత్రం కూడా ఓకే రాజకీయం అనేది, పరిపాలన అనేది ఏమీ తెలియదు. అదే చెప్తున్నాను కదా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. అన్న మనం ఇప్పుడు 2020 ఆడుతున్నాం. 2020 ఏంట్రా బాబు? కాన్స్టిట్యూషన్ 2020గా మార్చలేదు. కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా పరిపాలన సాగించాలి, అది మీ బాధ్యత. అమెండ్మెంట్స్ ఉంటే పార్లమెంట్లో జరుగుతాయి, దాని ప్రకారంగా మీకు దిశానిర్దేశాలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకి, దాని ప్రకారం నడపాలను. అంతేగాని 2020 ఆడతావా? నీతో ఫుట్బాల్ ఆడారు జనం ఇప్పుడు. అదే ఏమీ అవగాహన లేని వ్యక్తి అండి ఆయన. నిజంగా చెప్తున్నాను, ఏమీ అవగాహన లేని ఒక రాజకీయ నాయకుడు బిళ్ళ వేసుకున్నట్టు కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు కదా, యూట్యూబర్స్ ఇప్పుడు జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు చాలామంది. అలాంటి వాడే ఇతను కూడా. మెళ్ళ బిళ్ళ వేసుకుని మా నాన్న రాజకీయ నాయకుడు కాబట్టి నేను నాయకుడు, మా నాన్న సీఎం కాబట్టి నేను సీఎం. ఇదే సిస్టమ్ తప్పితే అర్హుడు కాదు. నెక్స్ట్ ఇప్పుడు అందరూ కూడా చర్చించుకునే విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి కడప వెళ్ళాడు, కడప నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరులో కూర్చొని నెక్స్ట్ పార్టీ ఉంటుందా లేకపోతే విలీనం చేస్తారా కాంగ్రెస్లో అని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారు. మీ అనాలిసిస్ ఏంది? ఏమై ఉండొచ్చు? ఏమో తెలియదు గురు, మనం ఏమై అనాలిసిస్ చేస్తాం ఆయన గురించి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు ఆయన వెయిట్ చేయగలరా? ఓపిక ఉంది? అంత ఓపిక ఉందా ఆయనకి? ఏమో ఓపిక లేకపోతే ఏం చేస్తావు నువ్వు? ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే లోపలేస్తారు. ఇప్పుడు మీ మీద వచ్చేటటువంటి ఆరోపణలు వాటన్నిటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తొవ్వాను అని చెప్పి ఒక అన్యాయమైనటువంటి అరెస్ట్ని చేసిన 52 రోజులు జైల్లో వేసినప్పుడు మరి నువ్వు కూడా తప్పులు చేసి ఉంటే ఖచ్చితంగా తోలు తీస్తారు కదా. ఎవరికైనా, బాబు గారికి వర్తించింది నీకు వర్తించాలి కదా. తప్పు చేస్తే ఏంది ఉందా? నేను చెప్తున్నాను కదా, 2 సంవత్సరాలు పట్టిద్ది వీళ్ళు చేసిన అవినీతిని బయటికి తీసి జనం ముందు పెట్ట. 2 ఏళ్ళు పట్టిద్ది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకొని చేయాలంటే 2 ఏళ్ళు పట్టిద్ది. పరిపాలన 2 ఏళ్ళు దానికే పోతుంది. దస్ అది కూడా ఎప్పుడైనా నాయకులు ఎప్పుడు కూడా ఐఏఎస్ల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ చేతులకు నువ్వు రాజ్యాన్ని ఇచ్చావంటే వాళ్ళు కూడా డబ్బులకు మరుగుతారుగా. నువ్వేం చేస్తావు? కొంచెం తినండిలే అని చెప్పిస్తావు, ఫస్ట్ రుచి మరుగుతారు, రోజు తిందాం అనిపిస్తుంది. అప్పుడు ఏమైంది? రాజ్యాంగం ఏమైంది? కంట్రోల్ పోతుంది. రాజ్యాంగం కంట్రోల్ తప్పి ఏమైంది? వాళ్ళ ఏమైంది? మొత్తం నీతో పాటు వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి గారు. నెక్స్ట్ చాలామంది ఉన్నారు ఐఏఎస్. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ సచ్ ఎ వండర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారికి అతను. ఓకే. సో జిఐడికి పంపించారు, జిఐడికి అసైన్ చేశారు. వారు వెళ్ళిపోతానంటే ఎందుకు వదిలిపెడతారు? రిలీవింగ్ ఇవ్వాలి కదా వీళ్ళు. నేను అనుకుంటున్నా నాకు వెళ్ళిపోతున్నానని చెప్పి ఆడుకుంటున్నాడేమో. అయితే కొంతమంది దారుణమైన ఆఫీసర్ అతను కూడా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దారుణాలు చేసిన వ్యక్తులను కూడా చంద్రబాబు గారు ఒకళ్ళిద్దరిని కంటిన్యూ చేసే ఉద్దేశంతో ఉన్నారు. ఒకళ్ళిద్దరికి పోస్టింగ్లు ఇచ్చారని చెప్పేసి నడుస్తుంది. మన అన్నీ కూడా ఊరికే జస్ట్ డిస్కషన్ సేక్ అనుకోవటమే తప్పితే ఫ్యాక్ట్ ఏంటి అనేది వాళ్ళే తొందరలో చెప్తారు కదా. మనం ఎందుకు తొందరపడాలా? అంత పిచ్చోళ్ళు కాదని అనుకుంటున్నాను నేను. లోకేష్ గారు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలుగా ఒక రెడ్ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాను నేను. కార్యకర్తలు మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, ఎన్ని కేసులు ఉంటే అన్ని నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన అన్నారు. ఆ రెడ్ బుక్ పరిస్థితి ఏంది? బయట పడేసినట్టైనా లేకపోతే దాన్ని మెయింటైన్ చేస్తారా?
అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇటు టీడీపీ కార్యకర్తల దగ్గర నుంచి అటు వైసీపీ కార్యకర్తలు, రాష్ట్రం అంతా వెయిట్ చేస్తుంది. రెడ్ బుక్ ఏంటి, అంటే ఏం నేను చేయబోతున్నది. అనేది వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేస్తారు, ఆ పద్ధతిలో వీళ్ళు వెళ్తారని నేను అనుకోవట్లా. అన్యాయంగా పెట్టిన కేసులన్నీ పోతాయి నాకు తెలిసి. కార్యకర్తల మీద అన్యాయంగా పెట్టిన కేసులన్నీ కూడా పోతాయి, ఖచ్చితంగా పోతాయి, ఒక్కటి కూడా ఉండదు. ఇంకా రెడ్ బుక్ అంటారు, మరి ఆయనే సవివరంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనం ఏం చెప్తాం, దాంట్లో ఏం రాసుకున్నాడో మనం ఎవరు చూడలేదు. సో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేయడం. బట్ చాలా మెచ్యూరిటీ వచ్చింది ఆయనలో, చాలా మెచ్యూరిటీ వచ్చింది. కలిసారా మీరు గెలవగానే వీళ్ళు కలిసి వచ్చాను, కలిసి కంగ్రాచులేట్ చేసి వచ్చాను. బట్ నాయకుడిగా ఎదగటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, చాలా ఇవాల్వ్ అయ్యాడు, చాలా బాగా ప్రభుత్వం పరిపాలన వీటన్నిటిలో కూడా తనదైన ముద్ర వేస్తాడని అనుకుంటున్నాను నేను. నా అభిప్రాయం ఇది. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని కనపడుతోంది. ఎందుకంటే మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ మళ్ళీ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి డైలీ కార్యక్రమాలు ప్రజలతోటి ప్రజా దర్బారు పెట్టుకున్నాడంటే 90,000 ఊరికే రాదు. అందరికి వచ్చినట్టు 25,000 40,000 రావాలి. చాలా గ్రౌండ్ వర్క్ చేశాడనేది క్లియర్గా కనపడిపోతూ ఉంది. సో డెఫినెట్గా తనకంటూ బాబు గారు ఎలాగైతే కష్టపడి ఈ స్థాయిలో ఒక విజనరీ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు, ఆ ప్రయత్నంలోనే ఉన్నాడని నాకు అనిపించింది.